నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసేబోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో లేదంటే ప్రియర్ టు ప్రెగ్నెన్సీ ఫుడ్స్ ఏవి అవాయిడ్ చేయాలో అనేది తెలుసుకుందాం. యూజువల్గా ఫుడ్స్ అనేటివి రా అన్కుక్డ్ ఫుడ్ చాలా వరకు తీసుకోకూడదు. లైక్ మైనీస్ విచ్ హ్యాస్ రా ఎగ్, రా ఫిష్, రా మీట్, ఏ రకం కూడా రా థింగ్స్ అనేటివి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, లైక్ టాక్సోప్లాజం, సాల్మోనెల్లా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అనేది బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్, ఫుడ్ విచ్ ఇస్ రిచ్ హై కంటెంట్ ఆఫ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఆర్ హై కంటెంట్ ఆఫ్ బీపీఏస్ అంటారు, బిస్ఫినాల్ ఏ, ఇవన్నీ చాలా వరకు ప్యాక్డ్ ఫుడ్, క్యాండ్ ఫుడ్లో కనిపిస్తుంది అనమాట యాజ్ అ ప్రిజర్వేటివ్. ఈ వీటిలో కూడా చాలా రకమైన స్ట్రెస్ఫుల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది జనరేట్ అయ్యేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అండ్ స్పర్మ్ చాలా వరకు తగ్గిస్తుంది. సో హోమ్ మేడ్ బేస్డ్ అండ్ ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నో స్టోర్డ్ ఫుడ్ ఆర్ క్యాండ్ ఫుడ్. ఫ్రోజన్ మీట్ అండ్ క్యాండ్ ఫుడ్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్ల చాలా వరకు స్పర్మ్ ఫంక్షనింగ్ తగ్గించే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే పాలిష్డ్ రైస్ అండ్ వైట్ బ్రెడ్, వీటిలో కూడా హై కార్బ్స్ ఉంటాయి అన్నమాట విత్ లెస్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్. సో ఇవి కూడా అన్నెసరీ షుగర్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసేసి ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిస్తుంది. సో హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ నార్మల్గా ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా రొటీన్గా ఫాలో అయినట్లయితే హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎపిసోడిక్గా చేయకుండా కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ ది ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మోడరేట్ టు మైల్డ్ ఎక్సర్సైజెస్ అనేది చూస్ చేసుకోవాలి. సివియరిటీ ఆఫ్ ది ఎక్సర్సైజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోకూడదు. మోడరేట్ ఎక్సర్సైజెస్ ఆర్ మైల్డ్ క్యాన్ బి జాగింగ్, రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ థింగ్, అవాయిడ్ ఆల్కహాల్, స్టాప్ స్మోకింగ్ అండ్ టేక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ వెజిటేబుల్స్. దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.